స్నేహితులతో కలిసి సరదాగా నేర్చుకున్న ఈతనే కెరీర్గా ఎంచుకున్నాడు ఆ యువకుడు. సరైన ప్రోత్సాహం సదుపాయాలు లేకున్నా పట్టుదలతో సాధన చేశాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించుకున్న పోటీల్లో పాల్గొన్నాడు. స్విమ్మింగ్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి ఏకంగా 18 పసిడి పతకాలు సాధించాడు ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు. ఆ పేదింటి క్రీడారత్నం కథ ఇది. స్విమ్మింగ్ పై ఇష్టంతో ఊర్లోని చిన్న చిన్న కాలువల్లో మెళకువలు నేర్చుకున్నాడు ఈ యువకుడు. కోచ్ ప్రోత్సాహంతో శిక్షణ తీసుకుని పోటీల్లో అదరగొడుతున్నాడు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాడు. ఇటీవల సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో 3 బంగారు పతకాలు సాధించాడు ఈ క్రీడాకారుడు. ఇతడి పేరు శ్రీనివాసరావు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం గోగినేని వారిపాలెం స్వస్థలం. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి సరదాగా గ్రామానికి సమీపంలో ఉన్న మూసీ నది, సాగర్ కాలువల్లోకి ఈతకు వెళ్లేవాడు. క్రమంగా స్విమ్మింగ్ పై ఇష్టం పెంచుకుని కెరియర్ గా ఎంచుకున్నాడు. అయితే కోచ్ లేక ఎలా సాధన చెయ్యాలి, ఎలా ముందుకెళ్లాలని సతమతమయ్యాడు శ్రీనివాసరావు. పాఠశాల రోజుల్లో పీఈటీ చిన్న ప్రోత్సాహంతో మెళకువలు నేర్చుకున్నాడు శ్రీనివాసరావు. మొదట్లో హైదరాబాద్ వేదికగా జరిగే స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పాల్గొని విఫలమయ్యాడు. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో శిక్షణ తీసుకున్నాడు. తప్పులు సరిచేసుకుంటూ ప్రతిభ, నైపుణ్యాలు సంపాదించుకున్నాడు ఈ క్రీడాకారుడు. నీళ్ళలో దిగి సరదాగా ఆడుకోవడానికి ముసి ఉంటుంది మా ఊర్లో, పులపడ పంచాయతీ గోవిందపాలెంలో. ఆ ముసిలోకి సరదాగా ఈతకెళ్లే వాళ్ళమే. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక స్విమ్మింగ్ అంటే ప్యాషన్గా, ఇష్టంగా వదిలిపెట్టకుండా అలా కొనసాగిస్తూ ఉన్నాను. 2003లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి తీసుకెళ్లారు. మాకు చిన్న సార్ అని పొదిలి పీఈటీ సారు స్విమ్మింగ్ చూడకుండా ఏమి తెలియకుండా ఎటైనా స్విమ్మింగ్ పూల్ దించారు. అప్పుడే నేను బ్యాక్ స్ట్రోక్లో తెలియదు, బ్యాక్ స్ట్రోక్ చేస్తూ బ్లీచింగ్ కలుపుతారని కూడా తెలియదు. ఇప్పుడు తాగేసాను తెలియక, వాటర్ వామిటింగ్ కూడా చేసేసాను. నేను ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాను అంటే ఒక ప్యాషన్, ఒక పిచ్చి అనవచ్చు. ఆ తర్వాత రాహుల్ అకాడమీ హైదరాబాద్లో మాస్టర్స్లో నేను గోల్డ్ మెడలిస్ట్, మళ్ళీ సిల్వర్ కూడా సాధించాను. ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బటర్ఫ్లై. విభిన్న రకాల స్విమ్మింగ్ తో తనను తాను నిరూపించుకుంటున్నాడు శ్రీనివాసరావు. ఆంధ్ర, తెలంగాణ మాస్టర్స్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ లో మెరిశాడు. తర్వాత హైదరాబాద్ రాహుల్ స్విమ్ అకాడమీలో వివిధ విభాగాల్లో 4 పతకాలు సాధించాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాడు. అదే పట్టుదలతో ఇటీవల సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీల్లో 3 బంగారు పతకాలు సాధించాడు. ఇటీవల జరిగిన ఆగస్టు 31 తారీఖు నుండి సెప్టెంబర్ 4వ తారీఖు వరకు నేపాల్లోని పోఖ్రాలో ఈ స్విమ్మింగ్ కాంపిటీషన్ జరిగినాయి. ఆ కాంపిటీషన్లో మనకి ఎస్బీఎఫ్ తరఫున ఈ 3 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. 100 మీటర్ ఫ్రీ స్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్ తీశాను. మరలా ఫ్రీ స్టైల్ 100 మీటర్స్లో ఒక గోల్డ్ మెడల్, బ్రెస్ట్ స్ట్రోక్ 100 మీటర్స్లో ఒక గోల్డ్ మెడల్, బటర్ఫ్లై అంటే సీతాకోక చిలకలాగా వెళ్తారు, మనం సినిమాలో చూసే ఉంటారు. 50 మీటర్ల విభాగంలో దీంట్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. మనకి టోటల్గా 3 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ప్రస్తుతం ప్రైవేటు విద్యా సంస్థల్లో పీఈటీగా ఉద్యోగం చేస్తున్నాడు శ్రీనివాసరావు. అలా వచ్చిన డబ్బులతో పోటీలకు సన్నద్ధమవుతున్నాడు. అయితే క్రీడలకు, తన కుటుంబ పోషణకు సరిపడేంత డబ్బులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. సదుపాయాలు లేకున్నా జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో సమానంగా రాణిస్తున్నాడు శ్రీనివాసరావు. నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను, మెడల్స్ వచ్చాయి, నా అచీవ్మెంట్ నా అనే దాని ఆ విషయం కన్నా సో సొసైటీకి నేను ఏం చేయగలను అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజెంట్ నేను డ్రిల్ మాస్టర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఒక గేమ్ నడిపించగలము చేస్తున్నప్పుడు. స్విమ్మింగ్ కోచ్గా చేస్తున్నప్పుడు కర్నూలు కేశవరెడ్డి స్కూల్లో స్విమ్మింగ్ కోచ్గా చేశాను. అక్కడ కూడా నా స్టూడెంట్స్ని స్టేట్ లెవెల్కి తీసుకెళ్ళాను. సో నాకు స్విమ్మింగ్ పూల్ కానీ ఉంటే ఇక్కడ అంటే ప్రకాశం జిల్లాలో కానీ పొదిలి మండలంలో కానీ ఇస్తే 100% మా సొసైటీకి ఏజ్తో సంబంధం లేదు. స్విమ్మింగ్ అనేది రిటైర్మెంట్ ఉండదు. సో ప్రతి ఒక్క ఏజ్కి నేను దగ్గరుండి నేర్పిస్తాము.
నేను బెంగళూరులో ట్రైనింగ్ చేసేటప్పుడు, నేను ట్రైనర్గా వర్క్ చేసేటప్పుడు, కోచ్గా చేసేటప్పుడు ఇప్పటికి కూడా పేరెంట్స్, డాక్టర్స్ నాకు చాలా ఈ మెడల్స్ కన్నా కూడా వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నిరుపేద కుటుంబం అయినా ఆటల్లో రాణిస్తోన్న తీరు అభినందనీయం అంటున్నారు గ్రామస్తులు. ఇదే పట్టుదల, ప్రతిభ చూపిస్తే భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధిస్తాడని చెబుతున్నారు. గోపనపోయిన శ్రీనివాసరావు ఈతల పోటీలలో, అంతర్జాతీయ ఈతల పోటీలలో బంగారు పతకాలను గెలుచుకొని మా గ్రామానికి, మా మండలానికి, మా రాష్ట్రానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినందుకు అతన్ని తరఫున మేము ఎంతో ఆనందిస్తూ ఎంతో గర్విస్తున్నాం. ఇది మాకే కాదు, మా రాష్ట్రానికి, మా దేశానికి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన శ్రీనివాసరావు ఇంకా ఇంకా ఎన్నో పథకాలను గెలుచుకొని మాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాం. ఆయన ఎన్నో శిఖరాలు అందుకోవాలని మేము ఎంతో కోరుకుంటున్నాం సార్. ఇది గవర్నమెంట్ ప్రాసెస్లో వచ్చి మా పెద్దలందరూ కలిసి ఆయనకి ఏదో చేయూతనిచ్చి పైకి నడిపించాలని కోరుకుంటున్నాం. చాలీచాలని జీతంతో కుటుంబం కోసం కష్టపడుతూనే స్విమ్మింగ్ పోటీల్లో 18 బంగారు, 12 రజత పతకాలు సాధించాడు శ్రీనివాసరావు. దాతలు, ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే అంతర్జాతీయంగా సత్తా చాటుతానని ధీమాగా చెబుతున్నాడు.